ఒరే బుజ్జిగా, చెప్పు. మా తాత ఆస్తి మొత్తం ఈ మహల్లో పెట్టి నన్ను లాక్ చేస్తాడు రా. వచ్చి నన్ను కాపాడరా ప్లీజ్. కష్టం రా. నిన్నే మా బావగాడు నా కాలు ఎరగొట్టేశాడు. నీ మహల్ దగ్గర కాదు కదా, కనీసం పక్క ఏజ్లో కూడా వెళ్ళలేను. పెడి తర్వాత చేస్తాను. మున్నా, ఎక్కడున్నావన్నా? ఇప్పుడే మా నాన్నకి వార్నింగ్ ఇచ్చా. మా తాతకు కూడా కొంచెం వార్నింగ్ ఇవ్వరా, మంత్రాలతో భయపెట్టేస్తున్నాను నన్ను. ఒరే ఒక్క నిమిషం ఉండు, ఇలా కాల్ చేస్తుంది, వెంటనే కాల్ చేద్దాం మళ్ళీ. ఉర్రీ కట్ చేస్తాడు. మన యోగిబాబు ఏమో జైల్లో ఉన్నాడు, శివకేశం ఏమో త్రిష కోసం సాఫ్ట్ అయిపోయాడు. ఇంకెవడున్నాడ్రా నన్ను కాపాడటానికి? ఛత్రపతి. ఆ ఒక్కడికే వెళ్ళిపోతున్నాను, త్వరగా రారా బాబు. ఇప్పుడే కోట శ్రీనివాస్కి వార్నింగ్ ఇచ్చా, క్లైమాక్స్ ఫైట్ అవగానే వస్తా. క్లైమాక్స్ ఫైట్ అయ్యే కొత్తవా? ఈలోపు మా తాత వేసేస్తాడురా నన్ను. రే చక్రం. ఓకే నాకు అర్థమైంది, కూల్. రెస్ట్ తీసుకో, హెల్త్ జాగ్రత్త. చెప్పు మాయ్యా. ఎరా రంగా ఎక్కడా? మలేషియాలో అనుష్కాని గోకుతున్నా మాయ్యా. నీ పనే బాగుందిరా, ఎంజాయ్. ఆ చోటుకాడికి కాల్ చేస్తాను. నేను సమీరాన్ని ఎత్తుకుంటూ బ్యాంకాక్ వచ్చాను రా. ఫారెన్ ఏమన్నా అత్తరిల్లేంట్రా, అందరు ఇల్లు అక్కడే కూర్చున్నారు. ఇండియాలో ఒక్కడూ లేడా? రే డార్లింగ్, కనీసం నువ్వైనా రారా. నందిని కోమలోకి వెళ్ళిపోయింది మాయ్యా. ఒరే నేను ఏమన్నా నిషాలు పోతున్నా, నాకు కూడా అదే స్టోరీలు చెప్తున్నావు. నందిని అండ్ ఫ్యామిలీతో ట్రిప్కి వచ్చామయ్యా, అవగానే వచ్చేస్తానే. వికీ ఎక్కడా? నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ అక్క పెళ్ళికి వచ్చాను రా. చెయ్యి ఎక్కడా? పులిహోర కలపడంలో బిజీగా ఉన్నాను రా. సరే అయితే బాగా కలుపు. బాహుబలి ఈడక్కడో. చెప్పరా ఏంటి బాధ? హెల్ప్ కావాలి. డబ్బులు అయితే నన్ను అడక్కో, నా దగ్గర లేవు. ఆల్రెడీ సంక్రాంతి సినిమాలు అన్నీ బుక్ చేస్తా. అది కాదురా, కట్ చేస్తాడు. ఎరా చిన్న బాహుబలి ఎక్కడా? తమన్నాక టాటూ వేస్తున్నాను రా. ఈడేంటి వీళ్ళ నాన్నకన్నా దారుణంగా ఉన్నాడు. సాహో కుచ్చుకారో. నా డబ్బులు నేనే కొట్టేసే పనిలో ఉన్నాను రా, మళ్ళీ అత్త. విక్రమాదిత్య హెల్ప్ ప్లీజ్. ప్రిడిక్షన్లో కొంచెం బిజీగా ఉన్నాను మాయా. అక్కడ నువ్వు ప్రిడిక్షన్ చేసిన పాపతోనే ఇక్కడ నేను డ్యాన్స్లో వేస్తున్నా. భైరవా పొద్దున్నే ఫైటింగ్లు ఏంట్రా? వీళ్ళందరూ కాదు, దేవగాడు కరెక్ట్. ఫ్రెండ్షిప్ అంటే ప్రాణం ఇచ్చేస్తాడు. దేవా అమ్మ ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వచ్చేయమన్నమాయ్యా. అరే నేనేమన్నా పెళ్ళికి పిలుతున్నానంట్రా, 6 అయితే ఇంటికి వెళ్ళిపోతా అంటున్నావు. సర్లే అమ్మకి చెప్పొస్తా.